శుభమస్తు. శ్రీరామ జయం. అన్నా చెల్లెళ్లకు సంబంధించిన విశేషమైన సందర్భాలు రెండు మన సంప్రదాయంలో ఉన్నాయి. వీరిద్దరూ ఒకే తల్లి గర్భంలో జన్మించిన వారు, ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండేవారు. ఒకరిని కొడితే మరి ఒకరికి దుఃఖం రావాలి. అన్నా చెల్లెళ్ళు కావచ్చు, అక్క తమ్ములు కావచ్చు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరైనా కూడా ఒకే మాతృ గర్భంలో నుంచి జన్మించిన వారు కనుక వారందరిలో కూడా ఒకే రక్తం ప్రవహిస్తుంది. కొన్ని కాకపోతే కొన్నైనా గుణాలు ఒకటే ఉంటాయి. ఋగ్వేదంలో ఉన్న యమ యమి అనే సంవాద వృత్తాంతాన్ని పురాణ కథగా మార్చిన ఆధునికులు యమధర్మరాజు గృహానికి యమి సోదరి వచ్చి రక్ష కట్టినట్లుగా పూర్వం, యమి సోదరి గృహానికి యమధర్మరాజు భోజనార్థం విచ్చేసినట్లుగా ఇలా కాలక్షేప కథలుగా మనకు మార్చి చెబుతూ ఉంటారు. కథలు సత్యం కూడా కొంతమేరకు మాత్రమే. కథలు చెబుతూ వైజ్ఞానిక అంశంగా మనకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ పెద్దలు అంటే, కుటుంబ సంబంధాలు బలీయం కావాలి. కుటుంబంలో ఉండే సోదరులు, సోదరీమణులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ ఒకటి కావాలి. శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణిమ నాడు సోదరి తన సోదరుడికి రక్ష కడుతుంది. అది ప్రేమకు సంబంధించిన నిర్వచనం. వ్యవహార రూపంలో కనిపించే రక్ష. భగ్నీహస్త భోజనం అనే పేరిట కార్తీక మాసం విదియ తిథి రోజున సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చెయ్యాలి, ఆహార పదార్థం స్వీకరించాలి, బహుమానాలు అందించాలి. ఆ రోజున కాకుండా ఈ రోజున బహుమానాలు ఇవ్వాలి, సోదరి ఇంటికి వెళ్ళాలి. సోదరి మన ఇంటికి రావడం శ్రావణం, సోదరి ఇంటికి మనం వెళ్ళడం కార్తీకం. ఇలా రాకపోకలు ఉంటేనే అనుబంధాలన్నీ ఎప్పటికప్పుడు తాజాగా ఉంటాయి. మనుష్యులం కాబట్టి కోపాలు వస్తాయి, మాట అనుకుంటాం, మాట అనేస్తాం, ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తాం. ఇవన్నీ కూడా తప్పు, అనుచితం, అసందర్భం. ఇలా చెయ్యకూడదు అని తెలిసిన ప్రాచీన ధర్మశాస్త్రజ్ఞులు ఏవో కారణాల చేత ఇంటిలో శుభకర్మ అయినట్లయితే గృహప్రవేశం, బారసాల, వివాహం, ఉపనయనం, ఇంటి నిర్మాణం ఏదో ఇలా శుభం జరిగితే ఆడపిల్ల ముందు రావాలి, హారతి పళ్ళెం పట్టుకోవాలి, గడప కడగాలి. ఆడపిల్ల అర్ధమగుడు, ఇంటికి సగం భారం, సగం బాధ్యత, సగం గౌరవం ఇంటి ఆడపడుచుదే. ఇలా ఏర్పాట్లు చేస్తూ ఇది ఎంత అవసరమో బావమరిది కూడా, ఆ ఇల్లాలు, ఆ సోదరిగా మారిన ఇల్లాలు ఆ ఇంటికి ఇతడు వెళ్ళాలి. సోదరి భర్త బావగారుగా ఈ వచ్చిన మరిదిని ఆహ్వానించాలి, ఆదరించాలి, హక్కున చేర్చుకోవాలి, కలిసి ఉండే ప్రయత్నం చేయాలి, కలియబడే ప్రయత్నాలు చేయకూడదు. ఇలా చెప్పడం కోసమే భగినీ హస్త భోజనం. ఒకరికి ఒకరం అన్నట్లుగా కుటుంబాలన్నీ ఒక గ్రామానికి చెందినవిగా, గ్రామాలన్నీ ఒక ప్రాంతానికి చెందినవిగా, ప్రాంతాలన్నీ ఒక దేశానికి చెందినవిగా, దేశాలన్నీ ఒక భూమండలానికి చెందినవిగా, భూమండలాలన్నీ, భూఖండాలన్నీ ఒకే భూమి వృత్తానికి చెందినవిగా అలా మనం మార్చుకోగలిగితే అందరం ఒక్కటే అనే సమష్టి చైతన్యం పెరుగుతుంది. సమష్టి భావన పెంచడం కోసమే భగినీ హస్త భోజనం. సోదరులు కూడా తమ సోదరుల గృహాలకు వెళ్ళవచ్చు, సోదరీమణులు కూడా తమ సోదరీమణుల గృహాలకు, అక్క చెల్లెళ్ళు కూడా ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళవచ్చు. ఇది ఈ పండుగలో ఉండే అంతరార్థం. ఆచరణలో మనం తెచ్చుకోవలసిన అవసరం. తెలుసుకున్నాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.